ప్రశ్నకు నిజాయితీతో కూడిన ప్రజాస్వామిక రూపం అందశ్రీ అన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఆయన కవిత్వంలో లోతుకత్వం ఉంటుందన్నారు. కవిగానే కాదు రాజకీయ జ్ఞానిగా ఆయన ప్రజలకు సుపరిచితమన్నారు. ఈరోజు మాయమైన మనిషి అందశ్రీ గారు, ఆత్మీయుడు, ధిక్కార స్వరం. ప్రశ్నకు నిజాయితీతో కూడిన ప్రజాస్వామ్య రూపం అందశ్రీ గారు. కేవలం కవిగానే కాకుండా రాజకీయ జ్ఞానిగా, సమాజహితం కోరే ఒక భావుకుడిగా, కవిత్వంలో భౌతికత్వం, రాజకీయాల్లో ఒక నిశితత్వం. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, గత ప్రభుత్వం మారే క్రమంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో వారు కొనసాగిన తీరు, తనకు సహకరించిన తీరు వ్యక్తిగతంగా తెలుసు. తర్వాత జయ జయ హే తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేసే సమయంలో కూడా తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని, మానసికంగా తన యొక్క ఆలోచనలు దగ్గరగా షేర్ చేసుకున్న వ్యక్తిగా, అలాంటి వ్యక్తి నిజంగా తెలంగాణ సమాజానికే కాదు, తెలుగు సమాజానికే కాదు, విశ్వ మానవాళికి అవసరమైన ఆలోచనలున్న వ్యక్తిగా నాకు ఏది ఏమైనా చరిత్రలో నిలిచిన అలాంటి వ్యక్తిత్వం భవిష్యత్ తరాలకు మరింత స్ఫూర్తినిస్తుందని నేను భావిస్తున్నాను. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, తన యొక్క ఆశయ సాధన కోసం మాలాంటి యువకులమంతా కూడా ఆయన బాటలో నడవడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ